నమస్తే. ఈరోజు చేతికి వెమక లేనటువంటి వ్యక్తి దానం చేయడంలో వైశ్యుల్లో ప్రముఖుడైనటువంటి వ్యక్తి, ఆ పేరు చెప్తే గుర్తుపట్టనోడు ఉండనటువంటి సమాజం ఒక్క ఆరవైశ్యులకే కాదు, ఎవరడిగినా కూడా దాతగా నిలబడినటువంటి వ్యక్తి మన ఎర్రం విజయ్ కుమార్ అన్నగారి వాసవి బిల్డర్స్. మరి వారి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన కౌటిక విఠలన్న గారు ఈరోజు ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర సుమారుగా 1000 మందికి పైగా ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని అందించి, ఏదో అన్నం పెట్టినాము అని చేయి దులుపుకొని అన్నం సాంబార్ కాకుండా మనం ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తామో విస్తరాకు నిండా అన్నిటితో కూడుకున్నటువంటి భోజనం ఈరోజు ఇక్కడ వైద్యం అందుకుంటున్నటువంటి పేషెంట్లే కాకుండా చాలామంది కూలీ చేసుకునే వాళ్ళు, మరి భోజనానికి ఇబ్బంది పడేవాళ్ళు, దారిన పోయేవాళ్ళు చాలామంది కూడా ఈరోజు ఇక్కడ ఆసుపత్రి దగ్గర భోజనం చేసినటువంటి సందర్భము. మరి ఎర్రం విజయ్ కుమార్ అన్న 60వ వసంతం పూర్తి చేసుకొని 61లో ప్రవేశిస్తున్న తరుణంలో ఎవరు అడిగినా కూడా వారిని ఆశ్రయించి నేను ఈ కార్యక్రమం చేస్తాను అని అంటే ఎవరిని కూడా వెనుదిరిగి పంపించినటువంటి వ్యక్తి చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖుడు మన విజ్జన్న. వారికి ఈరోజు చంద్రుడిలో నూలుపోగు లాంటిది ఈ చిన్న అన్నదానము. వారు చేసినటువంటి దానాల్లో ఇది చిన్నదే అయినా కానీ 10 మందికి భోజనం వారి పేరు మీద పెట్టడం అనేది తదాస్తు దేవతలు ఉంటారు. వారి అన్నదాత సుఖీ భవ అనటితో పాటు వారు ఈరోజు విజయ్ కుమార్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఈరోజు వారిని ఆశీర్వదించి ఆశీస్సులు అందించినటువంటి తరుణంలో వారికి ఇవే మన ఆర్యవైశ్యులందరి తరఫు నుంచి, అలాగే వ్యామ్ అన్నగారి తరఫు నుంచి, ఇంకా ఇతరత్ర ఆర్యవైశ్యులందరూ ఆర్యవైశ్యులేతరులు కూడా ఆయన వల్ల సహాయం పొందినటువంటి ప్రతి ఒక్కరి తరఫు నుండి మేము ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు దినదిన సంపద పెరిగి ఇంకా ఇలాంటి దాన ధర్మ కార్యక్రమాలు ఎన్నో చేసుకొని 100 ఏళ్ళు నిండుగా 100 ఏళ్ళు జీవించాలని వారికి భగవంతుడు వాసవి మాత ఆశీర్వాదం అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన విఠలన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు కూడా మొన్న సుబ్బారావు అన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 1000 మందికి పైగా మరి అన్నదానం గాంధీ హాస్పిటల్ దగ్గర చేయడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, రేపు ఇంకొక పెద్ద దాత ఎవరి జన్మదినోత్సవం ఉన్నా కూడా మళ్ళీ ఇంకో ఆసుపత్రి దగ్గరనో ఇంకొక దగ్గర సేవ అందించడానికి వారు రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా వారి మొహంలో ఆనందం కానీ, పేషెంట్లు ఇక్కడ వాళ్ళు భోజనం చేసి ఆశీర్వదిస్తున్నప్పుడు వారి మొహంలో కానీ వారి కుటుంబం మొహంలో కానీ ఆనందం కలిగినప్పుడు ఇంకో చోట మరోసారి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు విఠలన్న కల్పించాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నయ్యకు కూడా మరి ఆయురారోగ్య అష్టైశ్వర్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యురాల్ని చేసినందుకు మీకు, మీ కుటుంబానికి, అలాగే మన సంస్థలన్నిటికి కూడా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి షష్ఠి పూర్తి జరుగుతున్నది. 60 సంవత్సరాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు బసవతారకం హాస్పిటల్ దగ్గర ఉన్న ఆహారాన్ని అందించే ఒక ప్రముఖమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆహారాన్ని తీసుకోవడానికి ఇక్కడ ఎంతోమంది వేంచేసి మేమిచ్చే ఆహారాన్ని సంతృప్తిగా స్వీకరించినందుకు మొట్టమొదట వారికి ధన్యవాదాలు. మరి ఇవాళ విజయ్ కుమార్ గారు ఇప్పుడే మన సుజాత అక్క గారు చెప్పినట్టు ఆయన చేతికి వెన్నెముక లేనటువంటి మనిషి, ఎవరు ఏది అడిగినా కానీ నో అనేది ఆయనకు తెలియదు. అటువంటి మనిషి ఎందరికో ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తున్న మనిషికి ఇవాళ మాకు తోచిన పద్ధతిగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇవాళ మేము ఒక 1000 మందికి భోజనాలు అందించాలనే సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సుజాత అక్క గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి అడగగానే విచ్చేసి మరి ముందుండి అందరికీ వడ్డిస్తూ మరి ఎంతో సంతోషంగా ఉత్సాహంతో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఇవాళ సుజాత అక్క కొడుకుకు మన్వాడికి కూడా ఇవాళ బర్త్డే ఉంది.
మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. మరి ఇవాళ వారి బర్త్డేని పురస్కరించుకొని వారి మనమడు కొడుకో కోడలు సకుటుంబంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ వడ్డించే విధానం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మరి ఇక్కడ భోజనాన్ని అందించుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకొక ముఖ్య అతిథి చందా శ్రీనివాస్ గారు విచ్చేశారు. చందా శ్రీనివాస్ గారికి కూడాను మరి ఈ కార్యక్రమం అడగగానే విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు క్లీనింగ్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, మరియు మాకు ఎప్పుడంటప్పుడు క్యాటరింగ్ సర్వ్ చేసే ప్రవీణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఈ కార్యక్రమం చేపట్టినా కానీ వీరందరి సహకారం ఇలాగే నాకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ మునుముందు ఎవరు మనకు సేవలు అందించే మా వైశ్యులు ఎవరున్నా కానీ, ఎవరు బర్త్డే ఉన్నా కానీ నేను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని చేపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.